ఆ బాబు తమ తల్లిదండ్రులకు ఎందుకు బహుమతిగా స్మార్ట్ ఫోన్ ఇవ్వాలి అనుకున్నాడు? ఆ టీచర్ రాత్రి 9 గంటలకు కుర్చీలో కూర్చొని పేపర్ కరెక్షన్ చేస్తూ ఎందుకు కన్నీరు కార్చింది? ఆ భర్త భార్యను చూసి ఎందుకు ఏడ్చాడు? ఇంతకీ ఆ పిల్లాడి మనసులో బాధ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక 2వ తరగతి టీచరుకి ఎదురైనటువంటి ఒక అనుభవం. ప్రతి తల్లిదండ్రి వినవలసిన ఒక చిన్న కథ. రాత్రి 9 కావస్తుంది. భోజనాలన్నీ ముగించుకున్నారు. అయితే ఆ 2వ తరగతి టీచరు ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా కరెక్షన్ చేస్తూ ఉందన్నమాట. ఉన్నప్పుడు అందరి పేపర్లు కరెక్షన్ చేసింది, అయిపోయినాయి. చివరిగా ఒక్క పేపర్ మాత్రమే మిగిలి ఉంది. ఆ పేపర్ కరెక్షన్ చేయకుండా కూర్చొని తలకాయ కిందకు వంచి తనలో తాను ఏడుస్తూ కన్నీళ్లు కార్చడం వారి భర్త గమనించారు. అయితే దగ్గరకు వెళ్ళి, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైంది? నిన్నెవరేమన్నారు అని చెప్పి అడిగారు. అయితే ఆ టీచర్కు కళ్ళ నిండా నీళ్లు, నోటి వెంట మాట రావడం లేదు. ఎందుకు అలా తను కన్నీళ్లు రావడానికి గురి చేసినటువంటి ఆ సంఘటన ఏంటి అని తెలుసుకోవాలని, ఏం జరిగింది అని చెప్పి భర్త అడగడం జరుగుతుంది. అయితే ఆ టీచర్ ఇలా సమాధానమిస్తుంది. నా 2వ తరగతి విద్యార్థులకు ఒక వ్యాస రచన ఇచ్చాను ఎగ్జామ్కి. అయితే అందరూ వ్యాస రచనలు బాగానే రాశారు. అందులో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే బహుమతి ఏమిటి అని, మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో దానిని ఒక వ్యాసంలో రాయండి అని చెప్పి ఒక ప్రశ్న ఇచ్చారు. అయితే అందుకు సమాధానాలు పిల్లలందరూ బాగానే రాశారు. కానీ ఒకే ఒక్క పిల్లాడు మాత్రం మనసును కదిలించే వ్యాసం రాశాడు. ఆ వ్యాసం ఏమిటంటే, తమ తల్లిదండ్రుల గురించి ఈ విధంగా రాశాడు. తన మనసులోని బాధ అంతా ఈ పేపర్ మీద పెట్టాడు అని చెప్పి చెప్తుంది. ఆ వ్యాసం ఏమిటి అని చెప్పి తన భర్త ఆ పేపర్ తీసుకొని చూడగా అందులో ఇలా రాసి ఉంది. నేను నా తల్లిదండ్రులకు ఒక స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే, నా తల్లిదండ్రులకు నాకన్నా ఆ స్మార్ట్ ఫోన్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఆ స్మార్ట్ ఫోన్ అంటేనే ఎక్కువ జాగ్రత్త. ఆ స్మార్ట్ ఫోన్ అంటేనే ఎక్కువ విలువ. నాకన్నా కానీ ఆ స్మార్ట్ ఫోన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అని. మా నాన్నగారు ఉదయం లేచిన దగ్గర నుండి ఆ స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకొందే పైకి నిద్ర లేవరు. అలాగే మా అమ్మ లేచిన దగ్గర నుండి వంటగదిలో కూడా ఫోన్ని వదిలిపెట్టదు. నేను ప్రేమగా దగ్గరకు వెళితే దూరంగా నెట్టేస్తారు. ఆ ఫోన్లోకి ఎప్పుడూ చూస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆ ఫోన్లో వచ్చే క్యాండీ క్రష్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. నేను ఎప్పుడైనా వెళ్ళి నాకు ఎదురైనటువంటి బాధను, కష్టాన్ని, సంతోషాన్ని చెప్పుకోవాలని వెళ్ళినా నాకు వారు ఆ అవకాశం ఎప్పుడూ ఇవ్వరు. ఎందుకంటే నాకన్నా వాళ్ళకి ఆ స్మార్ట్ ఫోనే ఎక్కువ. ఎప్పుడూ అందులో నుంచి కళ్ళు తిప్పరు, తల తిప్పరు. వారు ఎప్పుడు చూడు ఆ ఫోన్లోనే ఉంటారు. నాకు పంచాల్సిన ప్రేమ కూడా ఆ ఫోన్కే ఇస్తున్నారు. ఆ ఫోన్ మీద చూపించే జాగ్రత్త, ప్రేమ, ఇష్టం నా మీద చూపించలేకపోతున్నారు. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడి ఎన్ని రోజులైందో మా నాన్నగారు. అమ్మ నన్ను కౌగిలి చేర్చుకొని నన్ను కౌగిలించుకొని
ఎన్ని రోజులైందో ప్రేమతో. అమ్మ ఎప్పుడు చూడు ప్రోగ్రామ్స్, సీరియల్స్ వీటిలో మునిగిపోయి ఉంటుంది. ఏదో ఇంట్లో ఒక వస్తువును చూసినట్లుగా నన్ను చూస్తున్నారు. వారి ప్రేమకు నేను నోచుకోలేకపోతున్నాను. వారు సరిగా నాతో మాట్లాడి ఎన్నో రోజులైపోయింది. వారు ఆ ఫోన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, క్రింద పడకుండా. ఫోను తొందరపాటులో నా చేతిలో నుంచి కింద పడితే నన్ను ఎంతగా అసహించుకుంటారో మాటల్లో చెప్పలేను. ఫోన్ నాకు ఏమైనా వారు బాధపడతారో లేదో తెలియదు, కానీ ఆ ఫోన్కి మాత్రం ఏమన్నా అయితే మాత్రం అస్సలు సహనం చూపించలేరు, అసలు ఓర్పు ప్రదర్శించలేరు. ఎక్కడికి వెళ్ళినా ఆ ఫోన్ను మాత్రం చాలా జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటారు అని తన బాధనంతా కూడా ఆ పిల్లాడు ఆ పేపర్ మీద రాయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ కథ విన్నటువంటి ఆ భర్త కళ్ళల్లో నుంచి కూడా కన్నీరు రావడం జరిగింది. ఎందుకు అంటే వారి పిల్లల పరిస్థితి కూడా ఇదే కదా, వారి మనసులో బాధ కూడా ఇదే కదా అని చెప్పి అర్థం చేసుకొని వెంటనే వారి పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం జరిగింది. తల్లిదండ్రులమైన మనము మన పిల్లల కోసం ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి, కానీ మన పిల్లల మనసులు బాధ పెట్టేటువంటి పనులు ఎప్పటికీ చేయకూడదు. వారి హృదయాలు ఏ ఏ విషయాల్లో బాధపడుతున్నాయో కొంచెం గమనించుకుంటూ, కొంచెం ఆలోచించుకుంటూ చేసే ప్రతి పని చేయాలి అని ఈ వీడియో ద్వారా నేను తల్లిదండ్రులు అనేటువంటి ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను. మరి ఆ బాబు కనీసం పేపర్ మీదైనా రాసి తన బాధను వ్యక్తపరిచాడు. చాలామంది ఇళ్లల్లో చాలామంది పిల్లలు చెప్పుకోలేని పరిస్థితిలో తమలో తామే నలిగిపోతూ కుమిలిపోతూ తల్లిదండ్రులకు చెప్తే ఏమవుతుందో ఏమంటారో తెలియక వారిలో వారే సతమతమవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం, తమ పిల్లలు తమ ప్రేమకు దూరంగా ఉన్నారా దగ్గరగా ఉన్నారా అని. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినటువంటి ఈ రోజుల్లో అందరూ కూడా పిల్లలకి పుట్టడంతోనే స్మార్ట్ ఫోన్స్ అలవాటు చేస్తున్నారు. కానీ అలవాటు చేయవలసింది స్మార్ట్ ఫోన్ కాదు. రేపు మనం లేకపోయినా ఉంటారు, కానీ ఆ స్మార్ట్ ఫోన్ లేకుండా వాళ్ళు ఉండలేని పరిస్థితి వస్తుంది. కానీ ఆ స్మార్ట్ ఫోను వారికి ఎలాంటి అవసరం తీర్చలేదు. వారి అవసరాలన్నీ కూడా తీర్చగలిగేది ఒక్క తల్లి తండ్రి మాత్రమే. అయినా వారికి ప్రేమ ఆ స్మార్ట్ ఫోన్ మీద మాత్రమే ఉంటుంది, అవసరాలు తీర్చే తల్లిదండ్రుల మీద ఉండదు. ఎందుకంటే పుట్టడంతోనే అమ్మ స్పర్శ కన్నా స్మార్ట్ ఫోన్ స్పర్శ ఎక్కువగా చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన చిన్న విషయం, తమ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాము అని. మన పిల్లల కోసం మనం సమయం కేటాయించలేనప్పుడు ఇంకా మనం ఉన్నా లేకపోయినా ఒకటే. తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు లేని పిల్లలకు తేడా ఏమీ కనిపించదు అని నా ఉద్దేశం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి.